నమస్తే. తెలంగాణ తీర్థం కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్ పరమశివుడే కొలువైన క్షేత్రం కాశీ పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుడి మానసపుత్రుడే ఈ కాలభైరవుడు. బ్రహ్మనే సంహరించిన శక్తిశాలి. దుష్ట శక్తులకు సింహస్వప్నం. మనసారా నమ్మిన వారి కొంగు బంగారం. శరణు భైరయ్యా అంటూ పిలిస్తే నేనున్నానంటూ అభయమిచ్చే నిలువెత్తు కాలభైరవ స్వామి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో ఈ కాలభైరవ స్వామి దేవాలయం గురించిన ముచ్చట్లే నేటి తెలంగాణ తీర్థం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి ఊర్లో ఉంది ఈ కాలభైరవ స్వామి గుడి. ఈ గుడి కామారెడ్డి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటది. గీడికి పోతుంటే చుట్టూ పచ్చటి పొలాలు, ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది. ఇక గుడి దగ్గరలకు బోంగనే అంత దూరం నుండి సింధూరం రంగులున్న గుడి అభయమిస్తున్నట్టే అనిపిస్తుంది. ఈ గుడిల 100 ఏండ్ల చరిత్రుంది. దోమకొండ సంస్థానాధీశుల కాలంలో ఈ గుడి కట్టించిండ్రని అంటారు. కాశీక్షేత్రం తర్వాత కాలభైరవుడు కొలువైన పుణ్యక్షేత్రంగా ఇసన్నపల్లి గ్రామానికి ప్రత్యేకత అయితే ఉంది. ఈ దేవాలయము దాదాపు 200 సంవత్సరాల క్రితము వెలిసినది. ఇట్టి దేవాలయాన్ని దోమకొండ దొరల కాలంలో వెలిసి ఉన్నది. కాలక్రమేణా ఈ యొక్క దేవాలయము 2001 నుండి అభివృద్ధి నుండి వస్తున్నది. ఈ స్వామివారు కాశీ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఇక్కడనే ఏకైక దేవాలయము. చేతబడైతే ఎవరైతే చేతబడి కలిగిన వారు ఉంటారో వారు ఇక్కడ 21 రోజు కానీ 41 రోజు కానీ స్వామివారికి తపస్సు చేస్తే వారి ఆరోగ్యములు నయమని భక్తుల నమ్మకము. మరియు సంతానం కాని వారు కానీ ఉద్యోగ సమస్య కానీ వివాహ సమస్య ఉన్నవారు కానీ స్వామివారికి వచ్చి నియమం చేస్తే వారి కోరికలు నెరవేరునని భక్తుల నమ్మకము. ఈ యొక్క దేవాలయం 2001లో మండపము ప్రారంభించబడినది. గర్భాలయం కూడా 2001 నుండి ప్రారంభించబడినది. 2001కు పూర్వము ఈ దేవాలయం 2 రావి చెట్ల కింద రేకుల షెడ్ కింద ఉన్నది. ఈ కాలభైరవుడి చరిత్ర తెలవాలంటే ఈ ఊరి గురించి తెలుసుకోవాలి. ఈ ఊరు ఏర్పడ్డ ముచ్చట తెలవాలి. దేవాలయ చరిత్రతో ముడివడిన రామారెడ్డి గ్రామం గురించి తెలుసుకోవాలి. రామారెడ్డి ఇసన్నపల్లి గ్రామాలకున్న సంబంధమేందో తెలుసుకోవాలి. రామారెడ్డికి రథాల రామారెడ్డి అనే పేరుండేది. ఈ ఊర్లో అప్పట్ల దేవతా రథోత్సవాలు బాగా జరిగేటి. అందుకే ఈ ఊరికి రథాల రామారెడ్డిపేట అనే పేరొచ్చింది. 15వ శతాబ్దం దాకా ఈ ఊరు దోమకొండ సంస్థానం ఆధీనములుండేది. అట్లా క్రీస్తు శకం 1550 నుండి 1600 మధ్య కాలంలో దోమకొండ సంస్థానాన్ని పాలించిన రెండో కామిరెడ్డి తమ్ముడు రెండో మల్లారెడ్డి కొడుకు రామారెడ్డి పేరుతోనే నిర్మించిన ఊరే రామారెడ్డి అని చరిత్ర. ఈ ఊర్ల మల్లారెడ్డి శ్రీ సీతారామచంద్రస్వామి, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలు కట్టించిండు. గుళ్ళల్ల ప్రతి ఏడాది రథోత్సవాలు జరిగేటి. అందుకే ఈ ఊరికి రథాల రామారెడ్డిపేట అనే పేరొచ్చింది. ఇక ఈ 2 గుళ్ల నిర్వహణ, నిత్యోత్సవాలకయ్యే ఖర్చు దోమకొండ సంస్థానాధీశులు రాసిచ్చిన అగ్రహారమే ఇసన్నపల్లి. రామారెడ్డి ఊరికి ఈశాన్యంలా ఈ ఇసన్నపల్లి ఊరుంటది. అయితే ఈ ఊరికి ఈ పేరొచ్చుడెనక ఇంకో ముచ్చట కూడా చెప్తారు. మల్లారెడ్డి అన్న ఎల్లారెడ్డి తన కొడుకు విస్సారెడ్డి పేరుతో గట్టించిన ఊరే విసన్నపల్లి అని అది రాను ఇసన్నపల్లిగా మారిందనంటారు. ఈ దేవాలయం చరిత్ర దాదాపు 16వ శతాబ్దంలో కామినేని వంశం రెడ్డి రాజులు నిర్మాణం చేసిరని మా పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఈ దేవాలయం మీ రామారెడ్డి గ్రామము ఒక పూర్వము రెడ్డి రాజుల సంస్థానము. అయితే కామినేని వంశం చెందిన సంస్థానము. ఈ సంస్థానంలో శివాలయము, రామాలయం అనే 2 దేవాలయాలు నిర్మాణం చేయబడింది. అదేవిధంగా ఈ గ్రామానికి 8 దిక్కుల అష్టభైరవులు వెలసిర్రని పెద్దలు చెప్పడం జరుగుతుంది. అష్టభైరవుల కాశీ భైరవుడు అని పై భాగంలో ఉంటుంది. ఈ కింది ఈశాన్య భాగంలో ఉండే భైరవుని ఈ వెలవడం జరిగింది. అయితే ఈ భైరవుని పేరు మీదే ఈ గ్రామం ఇసన్నపల్లి అనే గ్రామము వెలసింది.
ఈ ఇసన్నపల్లి ఊరు మొదట్లనే కాలభైరవుడి గుడి కనబడుతుంది. రామారెడ్డి గ్రామానికి అష్టదిక్కుల్లో అష్టభైరవులున్నారు. వీళ్ళు ఎప్పుడూ ఊరిని కాపాడుతుంటారని నమ్మకం. అష్టదిక్కుల్లో కూడా ఈశాన్యంలా కాలభైరవుడు ఉన్నాడు. అందుకే ఈశాన్య దిక్కును పాలించే ఈవానుడు అనే పేరుతో ఈ ఊరికి ఈశానపల్లి అని, రాను ఇసన్నపల్లి అనే పేరొచ్చిందని చెప్తారు. ఇట్లా అష్టభైరవులంటే అసితాంగుడు, సంహార భైరవుడు, రురుడు, కాలుడు, క్రోధభైరవుడు, తామ్రచూడు, చంద్రచూడు, మహాభైరవుడు. ఈ అష్టభైరవులల్ల ముఖ్యుడు కాలభైరవుడు. ఈ స్వామే గిడ కొలువయిండు. మిగతా 7 భైరవ విగ్రహాలు కనబడకుండా పోయినాయని తవ్వకాలు చేస్తే దొరకొచ్చునని చెప్తారు. అయితే ఇక్కడున్న కాలభైరవుని విగ్రహం ఎప్పటిదో చెప్పే ఆధారాలు దొరకలేదు. క్రీస్తు శకం 13వ శతాబ్దంల కాకతీయుల కాలం నాటిదని, గిది దిగంబర జైన విగ్రహమని కూడా కొందరంటారు. అయితే ఇసన్నపల్లి, రామారెడ్డి ఊర్లు క్రీస్తు శకం 1550-1600 సంవత్సరంల మధ్యలో ఏర్పడినాయి కాబట్టి గిది జైన విగ్రహం కాదని ఇంకొందరు చెప్తారు. దిగంబరంగా ఉంది కాబట్టి జైన విగ్రహం కాదని పురాణాలు, తంత్ర గ్రంథాలల్లా కాలభైరవుడిని దిగంబరుడనే చెప్పిండ్రు. అట్లా చూస్తుంటే శ్రీ కాలభైరవ విగ్రహం సనాతన వైదిక దేవతా విగ్రహమేనని ఇంకొందరంటారు. అసలు కాలభైరవుడు ఎవరు, ఎప్పుడు, ఎట్లా వెలిసిండు? బ్రహ్మనే చంపేంత శక్తి ఈయనకుందా? అసలు గా ముచ్చటేంది అంటే, పూర్వం మహర్షులు మేరు పర్వతం మీద నిలబడి అఖండ పదార్థం ఏదని త్రిమూర్తుల్ని అడిగితే బ్రహ్మ నేనే అఖండున్నని అంటాడు. అప్పుడు శివుడు అంత అహం పనికిరాదు, యజ్ఞాధిపతినైన నేనే అఖండున్నని అంటాడు. దీన్ని బ్రహ్మ, విష్ణు ఒప్పుకోరు. దీనికోసం వాళ్ళు వేదాలను అడుగుతారు. అప్పుడు వేదాలు మేం చెప్పింది నిజమని, నమ్ముతామంటే చెప్తామని అంటాయి. బ్రహ్మ, విష్ణులు ఒప్పుకుంటారు. వేదాలన్నీ శివుడే గొప్పవాడని చెప్తాయి. కాని దానికి బ్రహ్మ ఒప్పుకోడు, హేళన చేస్తాడు. గప్పుడు కోపానికొచ్చిన శివుడు కాలభైరవుడిని సృష్టించి బ్రహ్మను చంపమంటాడు. చరిత్ర ఆధారాల ప్రకారము సుమారు 2000 సంవత్సరాల క్రితం పురాతనమైన స్వయంభూగా చెప్పడం జరిగింది. మరి ఎలా అంటే ఇది స్వామివారు బ్రహ్మ యొక్క గర్వం అణచడానికి పుట్టినటువంటి వాడే కాలభైరవుడు. బట్టి మరి త్రిమూర్తులలో గొప్పవాడు. మరి త్రిమూర్తులు కూర్చొని సృష్టిలో ఎవరు ముగ్గురిలో గొప్పవారు అనే అభిప్రాయం వారి ముగ్గురి మధ్యలో వస్తుంది. మరి ముగ్గురి మధ్యలో వచ్చిన అభిప్రాయ భేదం ఎలా తొలగాలని 4 వేదాలను త్రిమూర్తులు పిలవడం జరుగుతుంది. ఆ 4 వేదాలను మరి ఈ త్రిమూర్తులో ఈ సృష్టికి ఎవరు గొప్పవారనే అభిప్రాయాన్ని వారు ముందులో ఉంచినచో వారు ఈ సృష్టిలో లయకారకుడైనటువంటి శివుడు యొక్క మూల పదార్థం లాంటి వాడని చెప్పడం జరగగానే అప్పుడు బ్రహ్మ అహంకారంతో ఈ సృష్టిలో ఆయనేంటి, సృష్టికి గొప్పవాడు, ఆయన శ్మశానంలో ఉండే శివుడు ఈ సృష్టికి గొప్పవాడని అహంకారంతో శివుణ్ణి చూస్తూ వెకిలిగా నవ్విన సందర్భంలో శివుడు ఒక ఆకారాన్ని సృష్టించడం జరుగుతుంది. ఆ కాలభైరవుడు బ్రహ్మ తలను చిట్కన వేలు గోరుతోని నరుకుతాడు. అప్పుడిగా బ్రహ్మ, విష్ణులు శివుణ్ణి స్తుతిస్తారు. అప్పుడు శాంతపడిన శివుడు కాలభైరవుడిని బ్రహ్మ, విష్ణులిద్దరూ నీకు పూజ్యులని చెప్పి బ్రహ్మహత్యా పాతకం పోవాలనంటే బ్రహ్మ పుర్రె పట్టుకొని లోకంలున్న పుణ్యక్షేత్రాలన్నీ తిరగాలని, ఎక్కడైతే పుర్రె జారిపోతుందో అప్పుడు నీ పాతకం పోతుందని చెప్తాడు. కాలభైరవుడు శివాజ్ఞానుసారంగా ఆ చేతిలో బ్రహ్మ యొక్క తలకాయ పుర్రభాగాన్ని పట్టుకొని వివిధ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరికి కాశీనగరానికి వెళ్ళి అక్కడ కాశీ గంగలో మునగగానే కాలభైరవుని చేతిలో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క తలకాయ పుర్రభాగం కింద పడిపోతుంది. వెంటనే కాలభైరవునికి శివుడు వచ్చి కాలభైరవాని యొక్క జన్మరాహిత్యము బ్రహ్మహత్యా దోషం తొలగిపోయినది కాబట్టి కాశీకి నిన్ను క్షేత్రపాలకునిగా నియమిస్తున్నానని చెప్పడం జరిగింది. ఇది కాలభైరవుని యొక్క జన్మ వృత్తాంతము. ఇసన్నపల్లి గ్రామంలా కాలభైరవుడు ఏర్పడ్డానికి కారణాలు కూడా కొన్ని జనాల వాడుకలు వినిపిస్తాయి. 100 ఏళ్ల కిందట కాలభైరవుడి విగ్రహాన్ని కాశీలో తయారు చేయించి ఎడ్ల బండి మీద తీసుకొస్తున్నారట. గీ ఊర్లకు రాగానే ఎడ్ల బండి ఆగిపోయిందట. ఇసన్నపల్లి ఊర్లకు అడుగుబెట్టంగానే ఎడ్లు బెదురుకొని బండి వదిలేసిపోయినాయట. ఇక బండున్న విగ్రహం కూడా లేచి నిలబడ్డదట. అంతేకాదు గిదే నేనుండే జాగా,
నన్నిక్కడినే వదిలేయండ్రా అని కూడా చెప్పిందట. ఇక్కడికి వచ్చేసరికి ఎడ్ల బండి ఆగిపోయి మరి ఆ ఎడ్లు కూడా పారిపోవడం జరిగి ఎడ్ల బండి విరిగిపోవడము, ఆ పడుకున్నటువంటి విగ్రహం నిటారుగా నిలవడం ఉండడం చూసి వారికి అయ్యా నాకు సరైన ప్రదేశం దొరికినది కాబట్టి నన్ను ఇక్కడనే వదిలిపెట్టండి అని చెప్పినట్టు కూడా మనకు చరిత్ర ఆధారాలు చెప్పడం జరిగింది. మరి వెంటనే వారు కూడా తీసుకొచ్చినటువంటి విగ్రహాన్ని ఇక్కడనే వదిలిపెట్టి వారు వెళ్ళిపోయినట్టు మనకు చెప్పడం జరిగింది. మరి తదుపరి గ్రామానికి చివరిలో ఉండి ఒంటరిగా ఉండి భయంకరమైనటువంటి విగ్రహాన్ని కూడా ఎవరు కూడా పూజించేవారు కాదట. ఎలా ఉండేదంటే ఊర్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు స్వామివారికి సామూహికంగా ఆవు పేడ తీసుకొని వచ్చి అంతా రుద్దేవారట. స్వామి విగ్రహానికి పెండ రుద్దితే ఆ పెండ పోయేదాకా కుంభవృష్టి కురిసేదట. లోక కళ్యాణం కోసం తన విగ్రహానికి పెండరుద్దినా క్షమించే గుణంగల్ల దయామయుడు కాలభైరవుడు. చాలా ఏండ్ల దాకా విగ్రహం ఎట్లాంటి పూజాధికారులు లేకుండా ఉండేది. ఆ తర్వాత ఊర్ని కాపాడుతున్న దేవుడికి పూజలు చేయకుండా వదిలేస్తున్నామన్న ఆలోచనతోని మెల్లమెల్లగా భక్తులొచ్చుడు, పూజలు చేసుడు షురు చేసుడు. విశాలమైన ప్రాంగణంలా సింధూర వర్ణంలా అందంగా హుందాగా కనబడుతుంది కాలభైరవ స్వామి దేవాలయం. చుట్టూ ఇంకా నిర్మాణంలున్న గుళ్ళు, భక్తుల మొక్కుల ముడుపులతోని కాలభైరవ నామస్మరణతోని భజనలతోని మారుమోగిపోతుంది ఈ దేవాలయం. ఇసన్నపల్లి గ్రామంలకు రాంగనే ముందుగాల స్వాగత తోరణం ఆహ్వానం పలుకుతుంది. అందమైన ఈ తోరణాన్ని దాటుకొని ముందుకు పోతే విశాల ప్రాంగణం, అది దాటుకొని ముందుకు పోతే వందల మంది భక్తులు బట్టే పెద్ద మండపం. ఈ మండపానికి ముందు ధ్వజస్తంభం, ధ్వజస్తంభం ముందు శివలింగం, దాని ముందు కాలభైరవుడి విగ్రహం. ఇవన్నీ గర్భగుడిలున్న కాలభైరవుడి వైపుకు తిరిగి కనబడతాయి. ఇక గర్భగుడిల కాలభైరవుడి విగ్రహం నిలుచున్న రూపంలో కనబడుతుంది. ఇది మూల విగ్రహం. దీనికి చందనం పూసి పాలాభిషేకం చేసి భీకర రూపం కనిపించకుండా వెండి ముఖతొడుగులు, కిరీటం పెట్టి పూర్తి అలంకరణ చేసి భక్తులకు దర్శనమిప్పిస్తారు. ఇక ఇక్కడికొచ్చే భక్తులు కూడా తమ కోరికలు తీరాలని కొబ్బరికాయ ముడుపులు, సంతానం కలగాలనని తొట్టెలుగట్టుడు, దుష్టశక్తుల నివారణ కోసం 10, 20, 50, 100 రూపాయల ముడుపులు ఇగో ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇగో ఇట్లా కడతారు. సకల దుష్టశక్తుల నాశకుడు కాలభైరవుడు. అందుకే దుష్టశక్తుల పీడ పోవాలనని ఈ దేవాలయానికి వచ్చేవాళ్లు చాలామంది ఉంటారు. చేతబడులు, గాలి సోకడం ఇట్లాంటివి పోవాలనంటే ఈ స్వామిని దర్శించుకోవాలని నమ్ముతారు. ఈ విగ్రహం స్వయంభువుగా వెలిసింది. స్వయంభుగా వెలిసిన ఏకైక కాలభైరవుడి విగ్రహంగా కూడా ప్రాముఖ్యతుందనంటారు. ఇక్కడ పూజలు కూడా శైవ సంప్రదాయం ప్రకారంగానే జరుగుతాయి. ఈ గుడికి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర నుండి భక్తులు విశేషంగా వస్తుంటారు. మరి కాలభైరవ స్వామి వారి యొక్క విశిష్టత, మరి ఇక్కడ సకల కోరికలను తీర్చుచు ముఖ్యంగా మరి క్షుద్ర ప్రయోగాలు కానీ, భూత ప్రేత పిశాచాలు అటువంటి బారిన పడ్డ వాళ్లకు సంతానము, వివాహము, ఉద్యోగము మరియు సకల కోరికలను కూడా సిద్ధించే కాలభైరవునిగా చెప్పుకోవచ్చును. మరియు శనీశ్వరుని యొక్క ప్రభావము కూడా మరి ఉన్నవారు కాలభైరవుని దర్శించుకున్నచో తప్పకుండా వారికి ఉపశమనం కలుగుతుంది. ఇక్కడ ఆరోగ్య సమస్యలతో ఉండేవారికి మరి ఉదయము సాయంకాలం 2 పూటల స్నానం చేసి మరియు ఒక పూటనే భోజనం చేసి స్వామివారికి 2 పూటలు స్వామివారికి ప్రదక్షిణాలు చేసుకొని వారికి ఆరోగ్యాలు కుదుటపడగానే స్వామివారు ఆజ్ఞ ఇవ్వగానే వెళ్ళుచుంటారు. మరి ఇక్కడ భక్తులు విశేషంగా వచ్చి రోజు త్రికాల పూజా కార్యక్రమాలు, ఉదయం అభిషేకం, మధ్యాహ్నం అభిషేకం, సాయంత్రం ప్రదోష పూజలతో పాటు స్వామివారికి ద్వారబంధనం కూడా చేస్తారు. నిత్య పూజలతో పాటు ప్రతి మంగళవారం విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. వీటితో పాటు కార్తీక, వైశాఖ మాసాల్లో బ్రహ్మోత్సవాలు, స్వామివారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కాలభైరవుడికి ఇష్టమైన రోజు మంగళవారం. అందుకే ప్రతి మంగళవారం చందనం ఎక్కించుడుతో పాటు విశేష పూజా కార్యక్రమాలు జరపబడును. కార్తీక మాసంలో స్వామివారి జన్మదిన వేడుకలు కార్తీక బహుళ పంచమి నుండి కార్తీక బహుళ నవమి వరకు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. జన్మదిన వేడుకలు నవంబర్ మాసములో జరపబడును. అలాగే
జన్మదిన వేడుకల తదనంతరము రథోత్సవం మరియు అగ్నిగుండాలు కూడా ఇక్కడ జరపబడును. అయితే ఇక్కడికి చాలామంది ఈ బ్రహ్మోత్సవాలలో చాలామంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి ఇతర రాష్ట్రాల నుండి చాలా దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి వైశాఖ మాసంలో 4 మంగళవారాల పాటు విశేష పూజలు చేస్తారు. మొదటి వారంలో 108 రకాల స్వీట్లతోని, రెండో వారం పుష్పాలంకరణ, మూడో వారం పండ్లతోని, 4గో వారం విశేషమైన అలంకరణతోని స్వామివారికి విశేష పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో 1,00,000 బిల్వార్చన, రోజువారీ సామూహిక అభిషేక కార్యక్రమాలు చేస్తారు. మొదటి రోజున స్వామివారికి విఘ్నేశ్వరుని పూజ, తర్వాత సంతద్ధారాభిషేకము, ఏకదాటిగా 3 రోజులు స్వామివారికి అభిషేక కార్యక్రమం 12 మంది బ్రాహ్మలతోటి మరి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 4గవ రోజున స్వామివారికి ధ్వజారోహణ మరియు సాయంకాలం విశేష అలంకరణ మరియు బంగారు విగ్రహాన్ని స్వామివారికి ఆ విగ్రహాన్ని తొట్టెలో పెట్టి స్వామివారికి నామకరణం చేసి పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా చేయడం జరుగుతుంది. మరియు మధ్యాహ్న కాలంలో బండ్ల ప్రదర్శన, రాత్రి కాలంలో రథోత్సవము మరియు ఉదయము రథోత్సవానికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి 5వ రోజు స్వామివారికి అగ్నిగుండములతో ఈ కార్యక్రమాలు పూర్ణాహుతితో ఈ కార్యక్రమాలన్నీ సమాప్తవుతాయి. కాలభైరవ స్వామి ప్రాంగణంలో కాలభైరవుడి విగ్రహంతో పాటు కాలభైరవుడి తండ్రి అయిన శివుడి దేవాలయం, వినాయకుడి విగ్రహాలు కనిపిస్తాయి. కాలభైరవుడి ఉత్సవ విగ్రహం కూడా అందంగా రుద్రాక్షల దండలతో నిండుగా కనబడుతుంది. కాలభైరవ స్వామి గర్భాలయానికి ఓ దిక్కు ఓ చిన్న గుడుంది. దీంట్లో శివుడు నల్లరాతితో జిక్కిన లింగాకారంగా కొలువుదీరి కనబడతాడు. ఈ శివుడు ముందు నందీశ్వరుడు, మరోపక్క విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడు కనబడతాడు. ఇక చివర్ల ఇక్కడ చూడాల్సింది పుష్కరిణి. స్వామివారిక్కడ వెలిసినప్పటి నుండి ఈ పుష్కరిణి ఉందట. ఏ కాలమైనా ఈ పుష్కరిణిలా నీళ్లు ఇంకిపోవని చెప్తారు. మండల దీక్ష తీసుకొని ఇక్కడుండేటోళ్ళు ఈ బాయి నీళ్లతోనే తప్పనిసరిగా స్నానం చేయాలి. ఈ నీళ్లతోనే స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతాయి. ఓం కాలభైరవాయ నమః అని స్మరిస్తే చాలు కటాక్షించే భక్తవరదుడు ఈ కాలభైరవ స్వామి. 100 ఏండ్ల చారిత్రక విశేషంతో, అంతకు మించిన ప్రాశస్త్యంతో అలరారుతున్న కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోన్న కాలభైరవ స్వామి గురించిన విశేషాలు ఇవి. వచ్చే వారం మరో తీర్థం గురించిన ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.